హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా, నాకు నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన. అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ నేర్చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల. ఆఫ్టర్ ఆల్ యువర్ అన్ ఎమ్మెల్యే, మైట్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎక్స్ ఈస్ ఎక్స్. ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా. ఎక్సెల్కి ఏమి పెద్ద బీభత్సమైన మర్యాదలు ఉండమమ్మా. ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమందిని అలవ్ చేస్తారు? 6 అంతే. అట్లాంటి అసలు మెయిన్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి. ఈ పాపిని చూచుటకు మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు. నిన్న నేను చెప్పా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే, లేకపోతే వెళ్ళలేరని. మరి నేను వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలుపు వచ్చిందేమో అనుకున్నా. మరి ఆయన ఎందుకనో మరి పెద్ద ఆయన కనపడుతుందా లార్డ్ వెంకటేశ్వర స్వామికి మరి ఈయన్ని 28వ తారీఖు చూడటం ఇష్టం లేనట్టుగా ఉంది. ఇప్పటికైనా మరో 10 రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలినడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని, క్షమించు స్వామి, తెలియక చేసిన తప్పు తప్పే, సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకోవడంలో తప్పులేదు. ప్రశాంతంగా వెళ్ళండి, నిన్ను మనసుతో సేవించుకోండి. ఎవరో అబ్జెక్ట్ చేయరు, నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి. లేదు వదిలేయి. ఎవడు వెళ్ళమన్నాడు? ఈ కాంట్రవర్సీ ఎవడు చేయమన్నాడు? మిమ్మల్ని ఎవరన్నా వెళ్ళమన్నారా? మీరే తగుదనమ్మా అంటే సిద్ధమైపోయారు. మళ్ళీ మీరే కాలు వెనికిందన్నారు, నడవలేనన్నారు. మళ్ళీ ఇదిగో అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. అంతే. ఆయన డిక్లరేషన్ ఇస్తే ఆయన ప్రాబ్లమ్స్, హోమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మెనీ ప్రాబ్లమ్స్ రావచ్చు.